రైట్. అవునండి వాణి గారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అండ్ ఈమె చిన్న వయసులోనే ఈమెకు పెళ్ళైందండి, ఇప్పుడు 38 సంవత్సరాలకి. ఆవిడ మైండ్ బాగాలేదు, ఆవిడ లైఫ్ హ్యాపీగా లేకపోవచ్చు, ఆవిడ సగం లైఫ్ అయిపోయింది ఆవిడది. పిల్లలకి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుందండి, వాళ్ళకి ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఉంటాయి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఉంటున్నారు కదా. అవునండి. వాళ్ళని ఎందుకండి చంపటం? రైట్. ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్. దారుణమైన విషయం ఏంటంటే అండి, ఆ పిల్లల్ని ఆ విజువల్స్ చూస్తుంటే ఎంతమంది కంటనీరు, ఎంతమంది బాధపడుతున్నారు అండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, మాకు దేశం విషయం అయితే తెలియదు కానీ శిక్ష అనేది అయితే పడాలండి. వాళ్ళ చావులకి గల కారకులకి అయితే శిక్ష పడాలి. అసలు ఎవరిలోనూ బాధ కనిపించలేదండి. వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ మదర్లో అయితే అసలు కనిపించట్లా. వాళ్ళ మదరు నిజంగా ఆవిడ ప్రేమించినట్లయితే ఆవిడ ఈ రోజు చనిపోయేది కాదండి. రైట్. అంత ప్రేమ ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకపోయి ఉండొచ్చు. ఎవరైనా కూడా మన కోసం మనం బతకాలండి. భర్త కోసం బతకూడదు, పిల్లల కోసం కాదు. మన లైఫ్ మనం లీడ్ చేయాలి. దేవుడి కోసం బతకండి. దేవుడు ఒక్కడే మనకి ప్యూర్ లవ్ ఇచ్చేది, మనం కూడా ఆయనకి ఇవ్వాల్సింది. మనం వచ్చాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళాలే. కానీ ఇలాంటి దారుణమైన నిర్ణయం అండి 4 రోజుల నుంచి నేనైతే ఏడవని రోజు లేదండి. వాణి గారు, మీరు బాధపడకండి. ఖచ్చితంగా పోలీసులు ఈ కేసుని ఛేదిస్తారు. ఆ ఫోన్లోనే దానికి సంబంధించిన మిస్టరీ, ఆ ట్విస్ట్లు, ఆ ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇటు ఆస్తుల గురించి కావచ్చు, ఇటు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ తీసినా కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లావాదేవీలు ఏం జరిగాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు డెసిషన్ తీసుకోబోతారు. ఖచ్చితంగా మీరైతే బాధపడకండి. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు స్వాతి గారు విజయవాడ నుంచి. స్వప్న గారు చెప్పండి. మళ్ళీ కాల్ చేసినట్టున్నారు స్వప్న గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? రైట్. స్వప్న గారు మరొకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద ఇటు ఎక్కువ శాతం అనుమానాలు ఆస్తికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి అంటూ చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులు అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇటు ఫోన్ అయితే చాలా కీలకంగా మారింది. ఫోన్ ఆ కార్లో ఎందుకు ప్లేస్ చేశారు? అలాగే ఆ కార్ కీస్ని కొడుకు పాకెట్లోనే అలానే తీసుకెళ్ళాడు. మనం నిన్న మొన్న చూసిన విజువల్స్లో చూసాం. కొడుకు ఇటు తల్లితో పాటు నడుస్తున్న సమయంలో ఎడమ చేతిలో ఉన్న ఆ కార్ కీస్ని కాస్త కుడి చేతిలోకి తీసుకున్నాడు. ఆ కీస్తో కూడా చాలా క్యాజువల్గా, అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడా మరి అలాంటి డెసిషన్ తీసుకున్నారు ముగ్గురు అన్న బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కనిపించలేదు. చాలా క్యాజువల్గా, ఎలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వ్యక్తులందరూ, ప్రజలందరూ ఎలా ఉంటారో అలాంటి బాడీ లాంగ్వేజే కనిపించింది. కానీ మదర్కి మాత్రం, అంటే విజయారెడ్డికి మాత్రం చాలా క్లారిటీ ఉంది. చాలా క్లియర్గా ఆయన ఆ డెసిషన్ ముందే తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఫోన్ ప్లేస్ చేయడం, కొడుకు చేతి మీద ఫోన్ నంబర్ రాయడం, అలాగే ఆ కార్ కీస్ పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళడం, సీసీటీవీలను చూస్తూ ఉండడం, ఇవన్నీ జరగడం, డెసిషన్ తీసుకుంది. కానీ అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనవరి 28న సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే 28నే ఇటు కూతురు చేతన అని విజయరెడ్డి దగ్గరుండి హాస్టల్కి తీసుకెళ్ళి ఎగ్జామ్కి తీసుకొచ్చింది, ఎగ్జామ్ రాయించింది. తర్వాత పొద్దున్నే వెళ్ళే ముందు అదే కారు, ఆ ఫోటోలో కనిపించే కారునే ఉదయం ఇటు చేతన కూతురు అలాగే తల్లి విజయరెడ్డి ఇద్దరు కార్ని వాష్ చేస్తారు. ఇద్దరు కలిసి కార్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత హాస్టల్లో కూతుర్ని దింపడానికి, హాస్టల్లో మరి కొన్ని రోజులు పిల్లలకి స్నాక్స్ కావాలి అంటూ వెళ్ళి స్నాక్స్ కూడా కొనుక్కొని వచ్చి కూతుర్ని తీసుకొని 28న జనవరి 28న తీసుకెళ్ళి కూతుర్ని హాస్టల్లో దింపింది. 28న 29న ఏం జరిగింది? 30 రోజు ఈ సంఘటన జరిగింది. 30 రోజు రాత్రి అనొచ్చు, లేకపోతే 31 తెల్లవారుజామున అనొచ్చు. సో 20న కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే కూతుర్ని హాస్టల్కి పంపించే అసలు అవకాశమే లేదు కదా, పంపించాల్సిన అవసరమే లేదు కదా. కానీ 28 హాస్టల్కి పంపించింది. 29న ఎవరితో ఫోన్లు మాట్లాడింది? 30 జనవరి 30న మనం చూస్తే కనుక జనవరి 30న ఇటు గంట సేపు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరు ఆ పర్సన్? ఇటు చేతి మీద, కొడుకు చేతి మీద తన ఫోన్ నంబరే ఎందుకు రాసింది? అసలు ఫోన్ నంబర్ రాయాల్సిన అవసరం ఏంటి? ఫోన్ నంబర్ ఎవరి నంబర్ అయినా రాసి ఉండొచ్చు కదా, తన నంబరే ఎందుకు రాసింది? తన ఫోన్ మళ్ళీ జాగ్రత్తగా కారులోనే పెట్టారు. ఆ ఫోన్ తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంటే ఎవరితో మాట్లాడే ఉద్దేశం లేదు దాని తర్వాత.
ఆ లాస్ట్ కాలే ఇంపార్టెంట్ కాల్. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఎందుకంటే దాని తర్వాత అసలు మాట్లాడే ఉద్దేశం లేదు కాబట్టి ఫోన్ కార్లో పెట్టేసింది. అలాగే అదొక ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టిందా? ఇంకో పక్కన సీసీటీవీ ఎక్కడ చూసినా తను ఆ కెమెరాస్ని చూసుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ కెమెరా ఉందా, విజువల్ రికార్డ్ అవుతుందా, మమ్మల్ని రికార్డ్ చేస్తున్నారా, మేము కనిపిస్తున్నామా అని ఒక లుక్ కెమెరాకి, స్ట్రైట్ టు ద కెమెరా ఒకసారి అలా చూసి వెళ్తుంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఆల్మోస్ట్ 6 రోజులు గడిచాయి ఇప్పటిదాకా. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. చాలామంది నిద్రలేని రాత్రులు బాధపడుతున్నారు. ఇటు వాణి గారు ఫోన్ చేశారు విజయవాడ నుంచి, చాలా బాధపడుతున్నాను 4 రోజుల నుంచి.